దేవుడు మీకు తోడైయుండునుగాక, మీ ఆత్మకు తోడైయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవనం, శ్రమ, మరణం, పునరుత్థానం, పునరాగమనం, వారి యొక్క జీవిత ఘట్టాలను ప్రార్థన పూర్వకంగా ధ్యానిస్తూ ప్రార్థన యొక్క విశిష్టతను, క్రైస్తవుని యొక్క జీవితంలో దాని యొక్క ప్రముఖమైనటువంటి పాత్రను ఆలోచిస్తూ ఈ తరుణంలో సౌలు 73వ సంకీర్తనలో ఈ విధంగా లిఖించబడి ఉన్నది. యెహోవా తాను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఇలాంటి కొన్ని కారణముల చేత 150 సంకీర్తనలు దావీదు మహారాజు యొక్క గ్రంథస్థమును ధృవీకరించెను. ఈ 150 సంకీర్తనలలో, as I have told you earlier, it is mostly connected with the experience and the emotions of a human being. దేవుని యొక్క భక్తులు వారి యొక్క జీవిత అనుభవాలతో పాటు వారి జీవితంలో పొందినటువంటి తన్మయం పొందినటువంటి భావోద్వేగాలకు అక్షర రూపమాలికనే ఇట్టి సంకీర్తనలు. ఈ 150 సంకీర్తనలు రమారామిగా 13 కీర్తనలు దావీదు మహారాజు యొక్క జీవితంలో జరిగినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టములు లేదా ఘటనలు, వాటిని గూర్చినటువంటి వివరణలు మనము ఈ 13 కీర్తనలలో మనం చూడగలం. దావీదు మహారాజు ఒక కాపరిగా, యెహోవా నా కాపరి అన్నటువంటి కీర్తనను, దావీదు మహారాజు ఒక రాజుగా, యెహోవాయే నా రాజు మా రాజు అన్నటువంటి కీర్తనలను, దావీదు మహారాజు దేవుని యొక్క దృష్టిలో మరి చేసినటువంటి బలహీనత కారణముగా 51వ సంకీర్తన, ఇలా దాదాపుగా 13 సంకీర్తనలు దావీదు మహారాజు తన స్వీయ అనుభవాలను అక్షర రూపం దాల్చి అటు కీర్తనలకు ప్రాణం పోసినాడు. అనంతరం కీర్తనలు కొన్నింటిని ఆసాఫ్, సన్స్ ఆఫ్ కోరా, వీరి యొక్క పేరున కూడా కొన్ని కీర్తనలు నమోదు కాబడినాయి. ఈ ఆసాఫ్ రాసినటువంటి కీర్తనలు దాదాపు 12 కీర్తనలను మనం కనుగొనగలం. ఆసాఫ్ అనేటువంటి వారు ఆ దినాలలో ఉన్నటువంటి ఆరాధనలు ముఖ్యమైనటువంటి యాజకుడు లేదా ప్రధాన యాజకుడు అయి ఉండవచ్చు. కోరాహ్ అనేటువంటి వారు మరి వారి వాయిద్య బృందంలో లేదా క్వయర్లో ఉన్నటువంటి వారిలో గాయకులు కావచ్చు లేదా కంపోజ్ చేసేవారు కావచ్చు. ఇంతే మాత్రము కాకుండా కొన్ని కీర్తనలు సొలొమోను పేరు పైన, ఇంకొన్ని కీర్తనలు మోసే పేరు పైన, హేమాన్, ఏతాన్ అనేటువంటి వారి నామధేయములో కూడా కొన్ని కీర్తనలు నమోదు కావటం గమనార్హం. దాదాపు 50 కీర్తనలు. దీస్ సామ్స్ ఆర్ అనానిమస్, అనగా అనామధేయమైన లేదా అజ్ఞాతమైనటువంటి భక్తులు రాసినటువంటి కీర్తనలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. వీటి సంకీర్తనలు మనిషి యొక్క హృదయములో ఉద్భవించే భావోద్వేగాలకు అవి నిలయమైనాయి. ప్రతి భావోద్వేగం మనిషి యొక్క మనస్సులో, మనిషి యొక్క హృదయంలో, మనిషి యొక్క మస్తిష్కంబులో ఉద్భవించినటువంటి భావోద్వేగాలన్నీ కూడా ఈ కీర్తనలో మనకు ప్రతిధ్వనిస్తాయి, ఈ కీర్తనలో మనకు ప్రతిబింబింపచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ psalms which expresses joy and there are psalms which expresses despair, nirasha లేదా నైరాశ్యం. There are also psalms which expresses discouragement. There are also psalms which expresses anger, disappointment, weariness, అలసి సొలసినటువంటి అనుభవంలో కూడా ఇటు సంకీర్తనలు మనం చూస్తాం. సంకీర్తనలు అన్ని సమయాలకు లేదా అన్ని సందర్భాలకు, అన్ని కాలాలకు అనుగుణ్యమైనటువంటి కీర్తనలుగా మనం చూస్తాం. ఈ సంకీర్తనలు దాదాపుగా 5 స్కంధాలుగా మనకు వర్గీకరణ చేయబడ్డాయి. 5 స్కంధాలు, 5 స్కంధాలుగా. ఈ 5 స్కంధాలు లేదా 5 స్కంధాలు వాటి యొక్క వ్రాయబడినటువంటి కాలం, వాటి యొక్క గ్రంథకర్త, అందులో ఉన్నటువంటి సారాంశం ఆధారితంగా ఇవి 5 స్కంధ గ్రంథాలు ఏక గ్రంథమైనటువంటి కీర్తన లేదా సంకీర్తనను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి
వ్రాయబడిన కాలం ఆధారంగా, రెండవది గ్రంథకర్త ఆధారంగా, మూడవది ఆ కీర్తనలో ఉన్నటువంటి సారము లేదా సారాంశపు ఆధారంగా పంచస్కంధాలు ఇవి వర్గీకరణ చేయబడ్డాయి. మొదటి గ్రంథముగా 1 నుంచి 41వ సంకీర్తన, రెండవ గ్రంథంగా 42 నుంచి 72వ సంకీర్తన, మూడవ గ్రంథంగా 73 నుంచి 89వ సంకీర్తన, నాలుగవ గ్రంథంగా 90 సంకీర్తన నుంచి 106వ సంకీర్తనగా, ఐదవ గ్రంథం 107వ సంకీర్తన నుంచి 150వ సంకీర్తనగా మనం చూస్తాం. అయితే ఈ 150 సంకీర్తనలు 3 ప్రధానమైనటువంటి విభాగాలుగా మనం వీటిని అధ్యయనం చేయవచ్చు లేదా అభ్యసించవచ్చు. మొదటిది ద సాంగ్ ఆఫ్ లామెంట్స్, విలాపములకు సంబంధించినటువంటి సంకీర్తనలు. ఈ విలాపాలకు సంబంధించినటువంటి సంకీర్తనలు ఇవి కమ్యూనల్ ఆర్ ఇండివిజువల్, వ్యక్తిగతమైనవి కావచ్చు లేదా ఒక సమాజానికి సంబంధించినటువంటి సంకీర్తనలు కావచ్చు. ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడైతే వారు భయానికి లోనైనారో, ఎప్పుడైతే వారు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారో, ఎప్పుడైతే వారు కరువు కాటకాల్లో ఉన్నారో, ఎప్పుడైతే వారు పరతంత్రములోనికి, పరరాజు యొక్క పరిపాలన వారి ఆధీనంలోనికి వెళ్ళినారో, అప్పుడు వారు ఇటు విలాపమైనటువంటి సంకీర్తనలను కలిగి ఉన్నారు. రెండవది సెకండ్ వన్ ఈజ్ ఇండివిజువల్ లామెంట్స్. దిస్ ఆర్ సంథింగ్, ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవానికి, వ్యక్తిగతమైనటువంటి అనుభూతికి సంబంధించినటువంటి సంకీర్తనలుగా మనం చూస్తాం. అనారోగ్యం పాలైనప్పుడు, ఎవరైనా మరణశయ్యపై ఉన్నప్పుడు, లేదా శత్రువు యొక్క మూకుమ్మడి దాడి వారి మీద జరుగుతూ ఉన్నప్పుడు, అభద్రతా భావానికి లోనైనప్పుడు, భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన వారికి భయకంపితమైనప్పుడు వారు వ్రాసినటువంటి కీర్తనలు వ్యక్తిగతమైనటువంటిగా మనం చూస్తాం. అయితే ఇందులో 7 సంకీర్తనలు దే ఆర్ కాల్డ్ యాజ్ పెనిటెన్షియల్ సామ్స్, అనుతాపము లేదా పశ్చాత్తాపం యొక్క సంకీర్తనలుగా ఇవి మనం కనుగొనగలం. ఫర్ ఎగ్జాంపుల్ Psalm 6, Psalm 32, Psalm 38, Psalm 51, Psalm 102, Psalm 130, Psalm 143. These are the 7 laments which are called as penitential psalms. ఈ పశ్చాత్తాపానికి సంబంధించి లేదా అనుతాపానికి సంబంధించినటువంటి కీర్తనలో అత్యధికమైనటువంటిగా తెలిసినటువంటి వాడబడే కీర్తన దావీదు మహారాజుచే రచింపబడినటువంటి పశ్చాత్తాప కీర్తన 51వ సంకీర్తన. వారు దేవునికి ఆయాసకరమైనటువంటి అనుభవం, ఆ దేవుని ఆయాసకరమైనటువంటి కార్యములో వాళ్ళు పాలు పొందిన తర్వాత వారి యొక్క హృదయమందు బహుగా నొచ్చుకొని వారు రాసినటువంటి కీర్తనే ఈటి అనుతాప కీర్తన. సంకీర్తన 1 is lament hymns, second one is hymns of praises. ఇవి దేవదేవుని ఆరాధించేటువంటి కీర్తనలు. ఈ దేవదేవుని ఆరాధించేటువంటి కీర్తనలు మానవుడు దేవుని నుంచి వారు పొందినటువంటి అనుభూతి అనంతరం అట్టి అనుభూతికి అక్షర రూపము దాల్చి అట్టి అక్షరానికి గానాన్ని సమకూర్చడమే హిమ్స్ ఆఫ్ ప్రైసెస్, విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుడు శూరుడుగా, రాజుగా, సంరక్షకునిగా, తండ్రిగా, తల్లిగా, తోబుట్టువుగా, దైవంగా, విశ్వసించదగిన వాడుగా మన జీవితములో దేవుడు చేసినటువంటి నిత్య నూతనమైనటువంటి అనిర్వచనీయమైన ఆశ్చర్య కార్యాలకు భక్తులు లోనైనప్పుడు, ఆ అత్యానంద భరితులుగా ఉన్నప్పుడు దేవదేవుని యొక్క నిత్య నూతనమైన ప్రత్యక్షతకు ప్రత్యక్ష రూపమే ఈ హిమ్స్ ఆఫ్ ప్రైజ్. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలనేసయ్యా, ఎందుకు నన్ను ఇంతగా నీవు ప్రేమించినావయ్యా. ఇవన్నీ మానవుల యొక్క ఆశీర్వాదం యొక్క అనుభూతుల యొక్క ప్రత్యక్షతలు. ఈ హిమ్స్ ఆఫ్ ప్రైజెస్లో కూడా 2 రకములైనటువంటివి మనం ఇట్టి సంకీర్తనల గ్రంథంలో చూడగలం. వన్ ఈజ్ జయన్ సాంగ్స్, అనగా సియోను సంకీర్తనలు. రెండవది సామ్స్ ఆఫ్ కింగ్షిప్ ఆఫ్ గాడ్,
దేవదేవుని యొక్క రాజుగా మరి అతని కీర్తించినటువంటి సంకీర్తనలు. ఈ జయన్ సాంగ్స్ లేదా సియోను కీర్తనలను మనము దేవునిని పొగడడం, కీర్తించడం, ప్రశంసించడం ఎట్టి కీర్తనలలో మనం చూస్తాం. సియోను అనేది గాడ్స్ హోలీ మౌంటైన్, మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పర్వతమే ఈ సియోను. అండ్ జెరూసలేం ఇస్ ద సిటీ ఆఫ్ గాడ్ చోస్ టు డ్వెల్ ఇన్. మరి దేవుడు ఎక్కడైతే ఆవాసం చేయాలని కోరుకున్నాడో అట్టి పట్టణము ఇటు యెరూషలేం పట్టణము. వీటిని గురించినటువంటి అనేకమైనటువంటి కీర్తించడం, శ్లాఘించడం, పొగడడం, మరి దేవదేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కార్యాలను తెలియచేయడమే సియోను కీర్తనలుగా మనం చూస్తాం. సెకండ్ వన్ ఇస్ ద సామ్ ఆఫ్ ద కింగ్షిప్ ఆఫ్ గాడ్. దేవదేవుని యొక్క రాజరికాన్ని, దేవుడు సర్వాంతర్యామి అని, సర్వ సృష్టికి, సమస్తమైనటువంటి ఖగోళ మండలానికి, సమస్తమైన భువన మండలం అంతటికి కూడా దేవుడని, ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడని తెలియచెప్పే కీర్తనలే సాంగ్స్ ఆఫ్ ద కింగ్షిప్ ఆఫ్ గాడ్. ఈ సాంగ్స్ ఆఫ్ కింగ్షిప్ ఆఫ్ గాడ్ we can find it in the Psalm 47, we can say in Psalm 93, we can see Psalms from 96 to 99. When it comes to the songs of Zion, we can see Psalm 46, Psalm 48, Psalm 76, Psalm 84, Psalm 87 and Psalm 122. And thirdly, in this category, we can see the songs of thanksgiving. The songs of thanksgiving. దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞప్తికి తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతా భరితులుగా ఉండి ఆయనకు కృతజ్ఞతా అంజలిని ఘటిస్తూ, మరొక ప్రక్క అర్థిస్తూ, మరొక ప్రక్క కృతజ్ఞతలు తెలియచేస్తూ కొనసాగేటువంటి కీర్తనలే సాంగ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్గా మనం చూస్తాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఈ రకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్స్ను మనం చూస్తున్నాం. కమ్స్ టు ద ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటి సంకీర్తనలను మనం చూస్తూ ఉన్నప్పుడు వాటిని మనం హీబ్రూ భాషలో వి కాల్ ఇట్ యాజ్ మిస్మోరీమ్ అని పిలువబడ్డది. సామ్స్ వీ హ్యావ్ ఈవెన్ జనరల్ థ్యాంక్స్ గివింగ్, సామాన్యమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసేటువంటి కీర్తనలు మనకు ఉన్నాయి. ఇవే కాకుండా సంకీర్తనలో ఇంకా పలు రకములైనటువంటి కీర్తనలుగా వర్గీకరణ చేయబడ్డాయి. వన్ ఈజ్ ద రాయల్ సామ్స్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దేవుడు, మరి సమస్తమైనటువంటి జనాంగానికి దేవుడని, వేరియస్ అకేషన్స్ ఇన్ ద కింగ్స్ లైఫ్, రాజు యొక్క జీవితంలో కలిగేటువంటి అనేకమైనటువంటి సంఘటనలకు సంబంధించిన కీర్తనలు మనం చూస్తాం. లైక్ coronation hymns, hymn number 2 and 72. We have anniversary hymns like Psalm 132. We have royal wedding Psalm 45. Petitions on behalf of the warrior, the king, రాజు పక్షంగా చేసేటువంటి విజ్ఞాపన Psalm 20 and 144. A prayer giving for success, రాజు మరి తాను విజయోత్సాహం పొందుతున్నప్పుడు పాడేటువంటి కీర్తన 18:21. ఇంతే కాకుండా there are messianic psalms about the future. యోధులు చెరగొట్టబడిపోయిన తర్వాత వారికి ఆశను లేని సమయంలో నిరాశ నిస్పృహలతో వారు పూర్తిగా కమ్ముకోబడినప్పుడు మెస్సయ్యను దేవుడు పంపిస్తాడని, నిశ్చయంగా దేవుడు బంధింపబడిన బ్రతుకులో నుంచి బాగుపరిచి బంగారు భవితకు తన మెస్సయ్య ద్వారా మమ్మల్ని విమోచిస్తాడని నిరీక్షణాస్పదాన్ని తెలియచేసేటువంటి మెస్సియాకు సంబంధించిన సంకీర్తనలు కూడా మనం చూస్తాం. మరి ఈ క్రైస్తవులు pray these psalms referring their fullest sense to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించి ప్రవచనాత్మక పూర్వకంగా ఎట్టి సంకీర్తనల యొక్క రచన పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినాడని నేటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ భక్తులు మరి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అనంతరం ఇట్టి కీర్తనలు మెస్సియానిక్ సామ్స్
వి ప్రే దిస్ సామ్స్ ఫర్ ద గవర్నమెంట్ లీడర్స్. మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల కొరకు, పరిపాలకుల కొరకు ఇటు సంకీర్తనలను మనం నేడు అన్వయిస్తూ ఉన్నాం. కీర్తనలు 2, 15, 21, సంకీర్తన 44, 71, మరి 109 కీర్తనలు. ఇంతే కాకుండా పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఇటు సంకీర్తనలో వి హ్యావ్ విజ్డమ్ సామ్స్, జ్ఞానయుక్తమైనటువంటి సంకీర్తనలు మనకున్నాయి. ఈ జ్ఞానయుక్తమైనటువంటి సంకీర్తనలు ప్రబోధానికి సరిపడినటువంటి పరిజ్ఞానాన్ని అందించే సంకీర్తనలుగా మనం చూస్తాం. ఇటు జ్ఞానయుక్తమైన సంకీర్తనలు ఇట్ గివ్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ద పీపుల్ టు లిసన్ అండ్ లెర్న్ రాదర్ దెన్ టు ప్రే. ప్రార్థించడం అనేటువంటిది ఇందులో సెకండరీగా చూస్తాం. కానీ కీర్తనలు విశ్వవ్యాప్తమైనటువంటి ప్రజలకు ఒక చక్కని ఆహ్వానాన్ని ఇస్తాయి. దేనికి ఆహ్వానం అని అంటే, రండి దేవదేవుని యొక్క ప్రజ్ఞను, దేవదేవుని యొక్క ప్రతిభను, దేవదేవుని యొక్క పరిజ్ఞానాన్ని వినండి. వినడం మాత్రమే కాదు, భక్తునికి మరొక హెచ్చరికను కూడా ఇటు కీర్తనలు ఇస్తాయి. విన్న అనంతరం నేర్చుకోండి. మొదటిది వినాలి, సంగ్రహించాలి, నేర్చుకోవాలి, అనంతరం ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ హిస్టారికల్ సాంగ్స్, చారిత్రాత్మకమైనటువంటి కీర్తనలు మనం చూడగలుగుతాం. దేవదేవుడు తన ప్రజలను చరిత్ర ఎందంతట్లో కూడా మానవుని యొక్క ఆలోచనకు అందని విధంగా వారిని విమోచించినటువంటి కార్యాలను ఇందులో మనం చూడగలుగుతాం. సాల్వేషన్ హిస్టరీ సామ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ సామ్ 78, సామ్ 105, సామ్ 106, సామ్ 135 అండ్ సామ్స్ 136. ఓవరాల్గా ఈ సంకీర్తనలు భక్తుని యొక్క మదిలో, భక్తుని యొక్క జీవితంలో ఒకవైపు విశ్వాసాన్ని, మరొక వైపు చెక్కు చెదరనటువంటి, సడలనటువంటి, సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని దేవదేవునిలో, అది భక్తుని హృదయములో, మనస్సులో, ఆత్మలో, ప్రాణములో అది అణువున కలిగిస్తుంది. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద సామ్. Learning from the life of the people of God, learning from the experiences of the people of God, learning from the expressions of the people of God, learning from the history. The Lord who was active yesterday, the Lord who is continues to be active today, and the Lord who is going to show the same faithfulness for the generations to come. This is the crux which Psalms continuously teaching, preparing, empowering, equipping the people of God. The best known for this is Psalm 23. 23వ సంకీర్తన దేవదేవుని యొక్క అపారమైనటువంటి శ్రద్ధ, దేవదేవుని యొక్క అపారమైనటువంటి అణువణువున వారు మన పట్ల వ్యక్తపరిచేటువంటి ప్రేమ. 23వ సంకీర్తన బహుశా ఒక చక్కని ప్రతిబింబమై భక్తునికి అది మదిలో ఎల్లవేళలా నిలుస్తూ ఉంది. నౌ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద థియాలజీ ఆఫ్ సామ్స్. కీర్తనల యొక్క వేదాంతపరమైనటువంటిది. వాట్ డస్ సామ్ టెల్ us what Israel believed about? వేదాంతంగా ఇట్టి సంకీర్తనలో నుంచి దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి? లారెన్స్ బోడెట్ అనేటువంటి బైబిల్ పండితుడు 7 రకములైనటువంటి దేవుని యొక్క సుగుణ స్వభావాలను ఈ సంకీర్తనలు భక్తులకు బోధిస్తున్నాయని వారు సెలవిచ్చినారు. 7 రకములైనటువంటి భగవంతుని యొక్క సుగుణ స్వభావాలు కీర్తనల ద్వారా ప్రతి నిత్యము భక్తుడు మరి నేర్చుకుంటూ ఉన్నాడు. ఏంటా 7 రకాల స్వభావాలు? మొట్టమొదటిది దేవుని యొక్క స్వభావం ఏంటి అనగా, గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. హీ ఈజ్ హోలీ.
హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. సంకీర్తన 78:41 చరణం ఈ విధంగా చెప్తుంది. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. This signifies that God is not one of us, but apart from and above human life, God is holy. దేవుడు పరిశుద్ధుడని సంకీర్తన వేదాంతపరంగా మనకు ప్రబోధిస్తున్న ప్రథమ సత్యం. వేదాంతపరంగా సంకీర్తన నుంచి మనం సంగ్రహిస్తున్న ద్వితీయ సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ అదర్ గాడ్స్. ఆకాశం కింద దేవుడని పిలువబడుతున్నటువంటి అందరికంటే కూడా మనము సేవిస్తున్నటువంటి దేవుడు అనిర్వచనీయుడు, అద్వితీయుడు. ఆయనకు సమానమైనటువంటిది ఏది కూడా ఈ సమస్తమైనటువంటి భువన భాండంబులలో ఏది కూడా లేదు. ఫుల్ స్టాప్. ఇది రెండవ అనిర్వచనీయమైన వేదాంతము ఇట్టి సంకీర్తనలు మనకు బోధిస్తున్నాయి. 113వ సంకీర్తన 5వ వచనంలో ఈ విధంగా ఉన్నది. తమ యందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు. There is no God like you among all gods, O Lord, nor any deeds like yours. ప్రభువా, నీవు మహాత్యం గలవాడవు, ఆశ్చర్యకారములు చేయువాడవు, నీవే అద్వితీయుడ దేవుడవు. ఇది రెండవ సత్యం. మూడవ సత్యం మనకు ప్రబోధిస్తున్న వేదాంతపరమైనటువంటి సంకీర్తన ఏంటి అని అంటే గాడ్ ఈజ్ ఎటర్నల్, నిత్యమైన శాశ్వతమైనటువంటి వాడు. గాడ్ ఈజ్ ఆల్ఫా, గాడ్ ఈజ్ ఒమేగా. దేవుడు ఆది, దేవుడు అంతం, దేవుడే సమస్తం. ఆది అంతములు లేనటువంటి వాడు దేవుడు. ఆయన ఆకాశాలు పర్వతాలు పుట్టింపక మునిపే, భూమిని నీవు పుట్టింపక మునిపే యుగయుగములు నీవే దేవుడవు అన్నటువంటి సత్యాన్ని సంకీర్తన మన జ్ఞాపకం చేస్తుంది. మరొక సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ రాక్ అండ్ ఫోర్ట్రెస్ టు డిఫెండ్ us. యెహోవా నా బలం, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 18వ సంకీర్తనలో ఈ విధంగా మనం చూడగలుగుతాం. ఓ లార్డ్ మై రాక్, మై ఫోర్ట్రెస్, మై సేవియర్. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. And next truth, the theological truth that we learn from Psalm is God is a redeemer. సంకీర్తన 31లో మనం చూస్తాం, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నెక్స్ట్ వన్ ఈజ్ గాడ్ ఈజ్ కంపాషనేట్ అండ్ మర్సిఫుల్. దేవుడు అనంతమైనటువంటి కరుణా రసము కలిగినటువంటి వాడు, కరుణామయుడు. ఆయన కరుణతో కరుణ రథమై కదిలింపబడినటువంటి వాడు. సంకీర్తన 136లో మనం ఇట్టి విషయాన్ని సంగ్రహించగలం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అండ్ నెక్స్ట్ ట్రూత్ అబౌట్ ద సామ్స్ థియోలాజికల్ అండర్స్టాండింగ్ ఈస్ గాడ్ ఈజ్ జస్ట్ అండ్ అప్రైట్. ఆయన గూర్చి నూతనమైన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. సంకీర్తన 33:4-5 వచనాలు. వేదాంతపరంగా మనము జ్ఞాపకం చేయబడుతున్నటువంటి గొప్ప సత్యాలు: దేవుడు పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ గాడ్స్. ఆకాశము మీద సమస్తమైనటువంటి సృష్టి అంతట్లో కూడా అన్నిటికంటే దేవుడు అద్వితీయుడైనటువంటి వాడు. మూడవది, గాడ్ ఈజ్ ఎటర్నల్, ఆయన నిత్యమైన వాడు, శాశ్వతమైన వాడు. నాలుగవది, గాడ్ ఈజ్ రాక్ అండ్ ఫోర్ట్రెస్ టు డిఫెండ్ us. ఆయనే మన బలము, ఆయనే మన కేడము, ఆయనే మన రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, మనము ఆశ్రయించి ఉన్నటువంటి దుర్గము.
అనంతరం గాడ్ ఈజ్ రిడీమర్, శరణజొచ్చినటువంటి వారిని విమోచన కలిగించేవాడు ఆయనే. గాడ్ ఈజ్ కంపాషనేట్ అండ్ మర్సిఫుల్, దేవుడు కరుణామయుడు, దేవుడు కరుణా రసాన్ని కలిగినటువంటి వాడు, కరుణామృతము కలిగినటువంటి మరి దేవుడు అన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ గాడ్ ఈజ్ జస్ట్ అండ్ రైట్, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయనలో ఏ రకమైనటువంటి కలంకము కానీ మరి అగుపడినటువంటి స్వచ్ఛమైనటువంటి నీతిపరుడన్న సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కీర్తనలో ఇంక కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. సమ్ సామ్స్ ఆర్ రిపీటెడ్, కొన్ని సంకీర్తనలు మరి పునరావృతము గావింపబడ్డాయి. ఉదాహరణకు 14వ సంకీర్తన, 53వ సంకీర్తన రమారమిగా ఒకేలాగా ఉన్నట్టు మనం సరిపోల్చడంలో మనం చూస్తూ ఉంటాం. సంకీర్తన 40 13 నుంచి 17 వచనం, తర్వాత 70వ సంకీర్తన కూడా ఒకే రకంగా ఉన్నట్టు మనం చూస్తాం. మరి 108వ కీర్తన, కీర్తన 57 7 నుంచి 11, కీర్తన 60 5 నుంచి 12, ఈ రెండిటి యొక్క సంకలనం ద్వారా 108వ కీర్తన ఉద్భవించినట్టుగా మనం చూస్తాం. మరొక విషయం ఇటు కీర్తన అధ్యాయంలో మనం గమనిస్తాం ఏంటంటే సేలాహ్ అన్నటువంటి పదం. వాస్తవికానికి ఇటు సంకీర్తనలో సేలాహ్ అన్నటువంటి పదం దాని యొక్క పూర్ణమైనటువంటి అర్థం బహుశా మరి తెలుసుకోవటం కష్టమే. దాదాపుగా 39 కీర్తనలలో 71 సార్లు ఇటు పదం మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. నేటి వరకు బైబిల్ పండితులు దీని మీద స్పష్టమైనటువంటి అవగాహన మరి ఏది కూడా నిర్ధారణకు రాలేకపోయినారు. బహుశా కొంతమంది యొక్క ఆలోచన ఏంటంటే సెలాహ్ అనేది మ్యూజిక్ చేసేటువంటి వారి యొక్క భాషలో వారికి సంబంధించినటువంటి ఒక నోట్ అన్నది అనేకమైనటువంటి వేద పండితుల యొక్క అభిప్రాయం. అయితే సంకీర్తనలు 5 పుస్తకాలుగా మనం చూస్తాం. ప్రతి పుస్తకము కూడా ఒక ఆశీర్వచనపు వచనముతో అది దాదాపుగా ముగించబడినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ సామ్ ఏదైతే మొదటి పుస్తకం ఇటు సంకీర్తనలో 1 నుంచి 41వ అధ్యాయం, విచ్ వీ హ్యావ్ ద డాక్సాలజీ అనగా దీవెనకరమైనటువంటి మాటల్ని మనం చూస్తాం. దేవునికి మహిమ ఆపాదించడం, డాక్సాలజీ. 42 నుంచి 72 వరకు అక్కడ దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని చూస్తాం. థర్డ్ బుక్ ఈజ్ విచ్ బిగిన్స్ అట్ Psalm 73 and 89. దేర్ వి ఫైండ్ యెహోవా నిత్యము స్తుతింపబడునుగాక. అండ్ ఫోర్త్ పార్టీషన్ ఆఫ్ దిస్ Psalm 90 to 106, we find ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యుగములన్నిటిలో స్తుతి నందునుగాక, ప్రజలందరూ ఆమెన్ అందురుగాక, యెహోవాను స్తుతించుడి. We find this in Psalm 106 verse 48. And the last partition of this is Psalm 107 to 150. Whole psalm is regarded as the doxology. ఇటి సంకీర్తనల్లో ప్రార్థన అత్యంత ప్రముఖమైనటువంటి పాత్రను పోషించటం గమనార్హం.